నమస్కారం. ఇప్పుడు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బైడెన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అంటే సుమారుగా 78 నిర్ణయాలు పెట్టడం రద్దు చేశారు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అంటారు. సో దాని ఎఫెక్టు భారతీయుల పైన పడుతుంది అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది అంటారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే సహజంగా ట్రంప్ నిన్న అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ చూస్తున్నాం. అంటే సహజంగా ఏంటంటే అమెరికా అనేది ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తి. సో ఎకానమీ పరంగా వాళ్ళు టాప్ 1లో ఉంటారు కాబట్టి దాదాపుగా 25 ట్రిలియన్ ఎకానమీలో ఉంటారు. సో తర్వాత చైనా, ఇలా మనం టాప్ 5 కంట్రీస్ తీసుకున్నా కూడా సో అమెరికా ఈజ్ ద టాప్ 1 కంట్రీ ఇన్ ద ఎకానమీ కాబట్టి సో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మిగతా దేశాలపైన ఉంటుంది. అభిప్రాయాలు మనకు అమెరికా పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, లేదా అయిష్టత ఉండొచ్చు, ఇదంతా సపరేట్, మనం కాసేపు పక్కన పెడితే సో అమెరికా అనేది ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తి కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైన ఇతర దేశాలపైన ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆయన ఏం ప్రకటించాడు, నాకు అమెరికా ఫస్ట్ అని చెప్పి ఆయన ఎన్నికల్లో కూడా మనం ప్రచారం బాగా చేయడం చూసినాం. అలాగే రాబోయే 100 రోజుల్లోనే నా ముద్ర ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం. సో మీరు ఇందాక అన్నట్టుగా బైడెన్ నిర్ణయాలను దాదాపుగా ఒక 70-80 నిర్ణయాలను ఆయన స్ట్రక్ డౌన్ చేయడం, వాటి అన్నిటిపైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్పేసి అమెరికాలో ఉన్న అధ్యక్షుడికున్న విశేష అధికారాలను ఆయన వాడారు అనేటువంటి వార్తలు మనం గత 2 రోజుల నుంచి పత్రికల్లో చూస్తున్నాం. సో ఈ ఇంపాక్ట్ ముఖ్యంగా మన భారతీయుల పైన ఎలా ఉంటుంది అనేది పెద్ద చర్చ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయులు అంటేనే ఈ వీసాల గోల ఒకటి, తర్వాత పౌరసత్వ గోల ఒకటి, తర్వాత ఈ గ్రీన్ కార్డ్స్ గోల ఒకటి, తర్వాత చాలా రోజుల నుంచి కూడా క్యూలో ఉన్నటువంటి ఎంతోమంది గ్రీన్ కార్డ్స్కి ఎదురు చూపులు. సో ఇలాంటి ఎన్నో అంశాలు చర్చకు తీస్తాయి సహజంగానే. సో ఆ విషయాలను మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే సహజంగా ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఎనీ సిటిజన్ అమెరికాలోకి పోయి వాళ్ళకి అక్కడ ఎవరైనా న్యూ బార్న్ బేబీ డెలివరీ అయినప్పుడు సో ఆ పిల్లవాడికి అక్కడ సిటిజన్షిప్ రావడం అనేది దాదాపుగా ఒక 100 ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంది. ఆ చట్టం ఉంది, దాదాపు ఒక శతాబ్దం పై నుంచి కూడా ఒక చట్టం ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆ చట్టాన్ని కొంత రూల్స్ మార్చినాడు. అంటే ఇక్కడ ఏం చేసినాడంటే ఇమిగ్రెంట్స్ సహజంగా మనం ఏమనుకుంటాం, వలసదారులు కానీ లేదా అక్రమ వలసదారులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే లీగల్ ఇమిగ్రెంట్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే చట్ట ప్రకారం డాక్యుమెంట్స్తో H1B పైన వెళ్ళినా, L1 పైన వెళ్ళినా, లేదా B1 పైన వెళ్ళినా, FN పైన వెళ్ళినా, ఇలా వివిధ రూపాల్లో మనము లీగల్గా వెళ్ళిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇల్లీగల్గా వెళ్ళిన మైగ్రెంట్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చర్చ జరిగింది ఎప్పుడు ఎన్నికలకు ముందు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏమైపోయిందంటే ఈ లీగల్ మైగ్రెంట్సా అనేటువంటి అంశాలు కాకుండా జన్మతః సిటిజన్షిప్ అనే వాటిని రద్దు చేసినాడు. అంటే దాంట్లో మళ్ళీ కొన్ని కండిషన్స్ ఏం పెట్టాడంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వేరే కంట్రీ వాళ్ళయ్యి వాళ్ళకి ఇప్పుడు బాబో పాప ఉండే కూడా అక్కడ సిటిజన్షిప్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈయన తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ కాదు, వాళ్ళకు పిల్లలు పుట్టినా వాళ్ళకు సిటిజన్షిప్ రాదు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఏమవుతుందంటే సిటిజన్షిప్ రావాలంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి, అమెరికన్ బార్న్ అయి ఉండాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు అక్కడ మిలిటరీలో పనిచేసి ఉండాలి. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినాడు ఆయన. అంటే ఇప్పుడు ఈజీగా చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మనం H1Bతోనో L1తోనో అక్కడ పోయి ఇక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకు పిల్లలు పుట్టడం ఏదో జరుగుతుంది. సో వాళ్ళకి ఆ పిల్లవాడికి అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. సో తర్వాత ఆ సిటిజన్షిప్ ఆధారంగా వాళ్ళకు కొద్ది రోజులకు వాళ్ళు మళ్ళీ గ్రీన్ కార్డ్స్ వాళ్ళకు సిటిజన్షిప్ రావడము ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఒక ప్రొసీజర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని కంప్లీట్గా స్ట్రక్ డౌన్ చేసేసాడు. అంటే ఇప్పుడు జన్మతః సిటిజన్షిప్ ఉండదని ఒకటి ప్రకటించేశాడు. ఇంకోటి ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే జెండర్. సహజంగా మనకు జెండర్స్ ఏముంటాయి, మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఓన్లీ మేలు ఫీమేలే ఉంటుంది, ట్రాన్స్జెండర్ ఉండదు అన్నాడు. ఇంకోటి ఏమైందంటే ఎవరు కూడా జెండర్ను రీప్లేస్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆపరేషన్స్ కానీ నాట్ అలౌడ్ అన్నాడు. అలాగే ట్రాన్స్జెండర్ అనేటువంటి వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొనాలంటే మేల్ కేటగిరీలోనే పాల్గొనాలి తప్ప ఫీమేల్ కేటగిరీలో పాల్గొనకూడదు. సో ఇలా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినాడు. ఇంకోటి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పైన చాలా విమర్శలు చేసినాడు. అది ఒక పనికిమాల వ్యవస్థ, దిక్కుమాల వ్యవస్థ అన్నట్టుగా ఆయన మాట్లాడేసినాడు, కోటి పడేసినాడు. ఇంకోటి ఏంటంటే చైనా వల్ల చాలా నష్టం జరిగింది, చైనాలో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు దాదాపుగా, కానీ వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ మనీనే WHOకు డొనేషన్ చేస్తున్నారు. కానీ 35 కోట్లున్న అమెరికా మాత్రం చాలా వేల కోట్లు మేము డొనేషన్స్ ఇచ్చినాము. సో ఈ WHO వల్ల పెద్ద ప్రయోజనం లేదని చెప్పి నేను బయటకు వస్తున్నాను అన్నాడు. ఇంకోటి ప్యారిస్ పర్యావరణ ఒప్పందం, మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ అనేది
గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఒక పెను సవాలుగా పెను ఛాలెంజ్గా ఉండడం వల్ల ఒక పారిస్ అగ్రిమెంట్ మనకు ఏర్పడింది చాలా దేశాల మధ్యన. సో ఇప్పుడు ఆ దేశాల కింద గతంలో కూడా ఆయన బయటికి రావడం జరిగింది, మళ్ళీ రీజైన్ కూడా అయినాడు ట్రంప్ గతంలో కూడా. సో కానీ మళ్ళీ ఈసారి కూడా ఆయన బయటికి రావడం జరిగింది. సో అంటే చాలా దేశాలపైన ఆయన మాట్లాడడం చూస్తే, అంటే ఈరోజు మెక్సికో పైన కూడా కొంత బలంగా రూల్స్ ఉండబోతున్నాయని చెప్పడం, అలాగే కొన్ని పేర్లు కూడా మార్చబోతున్నాను అన్నారు. వాటిపైన కూడా హిల్లరీ క్లింటన్ అనుకుంటా, అంటే ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆమె కొంత నవ్వింది అనేటువంటి వీడియోస్ కూడా మనకు ట్రోల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు వస్తానే పేర్లు మారుస్తే ఆ పేర్ల మార్పు అనేది ఈయన ఇచ్చిన స్టేట్మెంటు ఒక స్టేట్మెంట్తో ఏం మారదు. చాలా దేశాల మద్దతు కావాలా మనకు. ఇప్పుడు మనకు సముద్రాలలో మార్గాలు ఉంటాయి, ఆ రూట్లన్నీ మార్చాల్సి ఉంటుంది, చాలా దేశాలు దానిలోకి ఒప్పుకోవాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏముంటుంది పేర్లు మార్చడం వల్ల అనేది ఆమె ఉద్దేశం అని చెప్పి కూడా అక్కడక్కడ మన కథనాలు వింటున్నాము. నిర్ణయాలన్నీ కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ మనకు పార్లమెంట్లో మనకు రాజ్యసభ లోక్సభ ఉన్నట్టుగా అక్కడ కూడా సెనెట్ కాంగ్రెస్ ఇట్లా వాళ్ళకు కూడా సభలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈయనకు ఇప్పుడు సెనెట్లో మెజారిటీ వచ్చింది, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈయనకు కొన్ని విశేషాధికారాలు ఉంటాయి. సో ఆ విశేషాధికారాలను ఉద్దేశించి ఆయన రాబోయేటువంటి రోజులలో నా నిర్ణయాలు ఇలా ఉండబోతున్నాయి, దీనిపైన నేను చట్టాలను అమలు చేస్తాను అనేటువంటి కోణంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పవర్ ఉంటుంది ఆయనకు. సో ఆ కోణంలోనే ఆయన మీరు ఇందాకన్నా 70-80 ఆర్డర్స్ను సంతకాలు చేసి నా పాలన ఇలా ఉండబోతుంది, నా నిర్ణయాలు ఇలా ఉండబోతున్నాయని దేశానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాటిలో కొన్ని నిర్ణయాలను రాబోయేటువంటి రోజులలో కాంగ్రెస్ ఆమోదించదా, లేకపోతే కోర్టులలో దానిని సవాల్ చేస్తారా, ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా డెమోక్రటిక్ కంట్రీ, అదేం డిక్టేటర్షిప్ కంట్రీ కాదు మన ఇండియా లాగానే, అది కూడా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా కోర్టులు న్యాయపరమైనటువంటి అంశాలపైన చర్చలు ఉంటాయి. తర్వాత పై కోర్టు కింది కోర్టు ఇలా ఒక మెకానిజం ఉంది కాబట్టి సరే ఈయన తీసుకునేటువంటి నిర్ణయాలలో ఏవి నిలబడతాయి ఏవి నిలబడవు అనేది కాలమే సమాధానం. కాకపోతే ఏంటంటే ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మనం అవి అమల్లో ఉన్నట్టుగా భావించాలి. వన్స్ వాటిలో ఏదైనా కొన్ని అంశాలు కోర్టుకు పోతే తర్వాత కోర్టులు దానిపైన ఎలా రియాక్ట్ అవుతాయి, ఏమైనా స్టేలు ఇస్తాయా, లేకుంటే వాటిని మళ్ళీ ఏమన్నా పునఃసమీక్షించాలంటారా, సో ఇలాంటివి చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా అధ్యక్షులు మారినప్పుడల్లా ఇట్లా కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఇబ్బందే. ఖచ్చితంగా ఇబ్బందే కదా. అంటే నేనేంటంటే అదే ఇప్పుడు మనం ఇందాక అన్నట్టుగా జన్మతః సిటిజన్షిప్ అనేటువంటిది అమెరికాలో దాదాపుగా 100 years బ్యాకే ఆ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో జరిగింది ఆ అంశం. సో దాన్ని మళ్ళీ ఈరోజు ఈయన టచ్ చేశాడు. ఇది రేపు అది కోర్టులో నిలబడతాదా నిలబడదా అనే పాయింట్ కూడా లీగల్ శాంటిటీ ఎంతవరకు ఉంటుంది చూడాల్సి ఉంటుంది కదా మనం. కాబట్టి ఈ అంశాలపైన స్పష్టత రావాలంటే ఇంకా కొద్ది రోజులు మనం